ఎందుకంటే ఆయన ఏమనుకుంటే దొంగలు లంగలు దోసుకున్న వాళ్ళు అవినీతి పనులు ఎంతమందికి టికెట్ ఇచ్చినా అందరికి సిట్టింగ్ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి మనిషికి 40 కోట్లు ఇచ్చి పంపించిండు. ఆయన ప్రజలు తెలంగాణ ప్రజలు ఎంత చైతన్యవంతులంటే రజాకారులను తరిమి కొట్టిన వీర వనితలున్న పుట్టిన గడ్డ ఇది. రావి నారాయణ రెడ్డి వారు లాంటి వాళ్ళు మొట్టమొదటిగా గలమెత్తింది మా భువనగిరి జిల్లా మీదకెళ్ళి. అలాంటి వారి ముందు ఈ రజాకారు పెద్ద లెక్క కాదు కాబట్టి మన బుద్ధి చెప్పిన ఎన్నికల్లో. అందుకనే కనీసం 2-3 స్థానాలను డివైడ్ తెచ్చుకోవాలి అని చెప్పి ఏదో బస్సు యాత్రను బయలుదేరి కాంగ్రెస్ పార్టీ మీద ముఖ్యమంత్రి మీద 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన వాడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. అందుకని మొన్న ఎన్నికల కమిషన్ కూడా రెండు రోజులు బ్యాన్ పెట్టింది. 70,000 పుస్తకాలు చదువుకున్న పెద్ద మనిషి నువ్వు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఆ భాష మాట్లాడొచ్చాను. ఎవరు అనకుండా ఇష్టం ఉన్నట్టు ఆ సిరిజన్లో నా నోటితో చెప్పాలంటే టీవీలలో వచ్చినా ఇక్కడ రికార్డ్ అయిన సభ్య సమాజం మహిళలు అందరూ కూడా ఏంది ఏం భాష అని చెప్పి బాధపడతారు. ఆ తిట్ల భాష నేర్పించిందే కేసీఆర్. మొన్న మాత్రం ఎలక్షన్ కమిషను 2 రోజులు కాదు అసలు శాశ్వతంగా బహిష్కరించేది ఉండే ఆయనకు. అంత గలీజ్ వర్డ్ యూజ్ చేసిండు. ఆ మాట ఎవరనలే. అలాంటి కేసీఆర్ పార్టీ శకం ముగిసిపోయింది. జూన్ 4 సాయంత్రం తర్వాత జూన్ 5వ తారీఖుని మీరు చూడండి ఏం జరుగుతుందో. తెలంగాణ భవనంలో తాళం వేసి ఆ పార్టీ అనేది ఉండదు. కాబట్టి మీ అందరికీ మీ ద్వారా మరొకసారి చాలా విషయాలు ఉన్నా. నాకు మళ్ళీ 4 గంటలకి నల్గొండలో ర్యాలీ ఉన్నది, మళ్ళీ తర్వాత తుంగతుర్తికి పోయేది ఉన్నది. అయినా సరే కొన్ని విషయాలు మీ ద్వారా కూడా ప్రజలు చెప్పాలి. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో డోర్ టు డోర్ తిరగలేము. ఇదే సరైన వేదిక. మీరు కూడా నాకు అవకాశం కల్పించినందుకు మీకు చాలా ప్రత్యేకంగా ధన్యవాదాలు ప్రెస్ క్లబ్ వారికి. ఎందుకంటే ఈ ఎన్నికలు దేశ భవిష్యత్తును మార్చే ఎన్నికలు ఇవి. పొద్దున్న లేస్తే మత ఘర్షణలు చేసుకుంటూ మతాలు పెట్టుకుని విభిన్న కుల మతాలు కలిగిన భారతదేశం ఇది. ఏ చైనా రష్యా కాదు, ఈ నియంత పాలన కాదు, ఇది ప్రజాస్వామ్య దేశం. ఈ దేశంలో ఈ పాలన సాగడం మంచి పద్ధతి కాదు. ఒక సెక్యులర్ పార్టీలో ఉన్న 35 ఏళ్ళకెళ్ళి పనిచేస్తున్న నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి వారికి బుద్ధి చెప్పాలని మరొకసారి ప్రెస్ క్లబ్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు క్వశ్చన్స్ అడగండి, ఏం సమాధానం లేదు. మీ ఏ క్వశ్చన్ అయినా ఆన్సర్ చెప్తా. కానీ మీరు కూడా ఆలోచించాలి. ప్రెస్ వాళ్ళ గురించి నేను మొదటిసారి ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు నేను ఫస్ట్ 1-2-3 నెలలు నీ అన్నారే తెలంగాణ కోసం కొట్లాడి. సరే దళితునికి చేయకున్నా సరే ఆయన తెలంగాణ దొంగ దీక్ష చేసిండో, ఆయన తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర ఏందో అందరికీ తెలుసు. నా పోరాటంలో ఆయన ఒక పైసా మాత్రమే. ఆయన ఎప్పుడు పదవి వదిలిపెట్టుకోలే, ఎప్పుడు నిరాహార దీక్ష చేయలే. సిద్దిపేటలో కరీంనగర్లో మొదలు పెడితే సిద్దిపేట ఖమ్మం హాస్పిటల్ పోగానే జ్యూస్ తీసుకున్నాడు. ఆడికెళ్ళి నన్ను నిమ్స్ తీసుకుపోరు బదిలాడితే నిమ్స్లు తీసుకుపోయి జాయిన్ చేస్తే మంచిగా టిఫిన్లు ఉప్మాలు అన్నీ తినుకుంటా మొత్తం ఆ నిమ్స్ హాస్పిటల్ మా గోనె ప్రకాశరావు గారు సమాచార హక్కు కింద తీసుకొచ్చిన మీకు కూడా సెటిల్ ఇస్తారు. మా పిఆర్ఓ గారు మీ అందరికి కూడా సెటిల్ ఇస్తారు. ఏ డే రోజు ఎన్ని మెడిసిన్స్ ఇచ్చినా, ఏ ఇంజక్షన్స్, ఆ ఇంజక్షన్ తీసుకుంటే ఎన్నేళ్ళు బతుకోవచ్చు అది కూడా తీసుకొచ్చిన మీ అందరికి కూడా మా పిఆర్ఓ గారు కాపీలు ఇస్తారు. నేను గడియారం దగ్గర 9 రోజులు కూర్చున్నా. 10th ఎర్లీ మార్నింగ్ నన్ను ఉస్మానియా సూపరింటెండెంట్ గారు రోజు ఇక్కడి నుంచి వచ్చి చెక్ చేసేవాళ్ళు. మా ముఖ్యమంత్రి ఉండే కిరణ్ కుమార్ రెడ్డి. ఫస్ట్ ఏమనుకుంటేమో ఆఖరికి ఉస్మానియా హాస్పిటల్ వచ్చి వాళ్ళు టీవీలలో వీళ్ళని నేను అక్కడ మొత్తం అన్కాన్షియస్ స్టేజ్లో ఉంటే వాళ్ళు టీవీలలో ఇంటర్వ్యూ ఇస్తూ ఇంటెలిజెన్స్ వాళ్ళు రిపోర్ట్ ఇస్తాం. ఇంకా గంట లేట్ చేసినా ఎప్పుడైనా ఆయన కోమాలకు పోవచ్చు, ఆయన చనిపోయే ప్రమాదం ఉందని చెప్తే 10th డే మార్నింగ్ నన్ను తీసుకొచ్చి నిమ్స్లో అరెస్ట్ చేసిన. ఆ రోజు కూడా 10-20 వేల మంది మిడ్ నైట్ అడ్డం పడ్డారు నన్ను.